తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భారీ ర్యాలీగా వచ్చి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధిష్టాన పెద్దలు హాజరవుతారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనే ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందని అన్నారు. ఎవరూ వదంతులు నమ్మొద్దని సూచించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో 10 ఏళ్లు తమదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరాంగర్లో ప్రైవేట్ ఫర్ ది వరల్డ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ పేద ప్రజల పక్షాన గలమెత్తడం చూస్తే గర్వంగా ఉంటుందని అన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు విచారణకు సహకరించలేదని మంగళగిరి పోలీసులు చెబుతున్నారు. చెప్పిందే మళ్లీ చెప్తున్నారని, ఏమీ గుర్తులేదని అంటున్నారని డీఎస్పీ తెలిపారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేయాలని కోరినా వారు అంగీకరించడం లేదన్నారు. 5 నిందితుల్లో 3 మాత్రమే పాస్పోర్ట్లు ఇచ్చారని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ లో కొట్టుకొచ్చిన 4 బోట్ల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. లోకల్ పడవల సాయంతో తాలు కట్టి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ మరో పద్ధతిలో బయటకు తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్లాన్ సిద్ధం చేశారు. 3 రోజులుగా ఈ ఆపరేషన్ జరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. కోల్కతా అత్యాచార ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలు వారిద్దరిపై నమోదు చేసింది. ఈ నెల 23 వరకు సందీప్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రధాని పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా పోటీ పడితే మద్దతిస్తారని తనకు చాలా మంది చెప్పారని ఆయన అన్నారు. కానీ తాను ఆ ఆఫర్ను తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ప్రధాని కావాలనేది తన లక్ష్యం కానే కాదని, ఆర్ఎస్ఎస్ ఆశయాలు నెరవేర్చాలనే సంకల్పం ఒక్కటే తనకు ఉందని తెలిపారు. తన మూడు బాగుంటే కమలా హ్యారిస్ తో మరో చర్చలో పాల్గొంటా అని అన్నారు. ఇటీవల జరిగిన డిబేట్ లో కమలా హ్యారిస్ పై చేయి సాధించింది. దీంతో కమలాతో మరో డిబేట్ చేయనని ప్రకటించారు. ట్రంప్ కు ఓటమి భయం పట్టుకుందని డెమోక్రాట్లు సెటైర్లు వేశారు. దీంతో ఆయన తన మాట మార్చినట్లు తెలుస్తోంది. అంతరిక్షం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేస్తామని సునీత విలోమర్ అన్నారు. బ్యాలెట్ కోసం అభ్యర్థన కిందకు పంపించామని చెప్పారు. దీనికోసం నాసా తమకు సహకరిస్తుందని చెప్పారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్లు సాంకేతిక సమస్యల వలన వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండనున్నారు. జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్ లో 2వ స్థానానికి పరిమితమయ్యాడు. నిన్న జరిగిన పోటీలో 87.86 మీటర్ల దూరం ఈటిన విసిరిన నీరజ్ 1 సెంటీమీటర్ తేడాతో ఫస్ట్ ప్లేస్ లో కోల్పోయాడు. ఇక గ్రెనాడ్ కు చెందిన పీటర్ సండర్సన్ 87.87 మీటర్లతో ఛాంపియన్ గా నిలిచాడు.